జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ రక్షణ రంగ వ్యవస్థకు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్ అయితే తీసుకొని వచ్చిన. ఓకేనా, మన శత్రు దేశమైనటువంటి చైనా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే సరికొత్త ప్రాజెక్టుకు మన భారత ప్రభుత్వం రూపకల్పన చేసింది. సరే, ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఏంది, ఆ ప్రాజెక్టు ద్వారా తయారయ్యేటటువంటి ఆయుధాలు ఏంటి అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా, మొన్న ఆపరేషన్ సింధూర్ మన భారత ప్రభుత్వం నిర్వహించిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. అయితే మనం ఈ ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తున్న సమయంలో మన శత్రు దేశమైనటువంటి చైనా కూడా భారతదేశాన్ని ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసిందంట. ఎందుకంటే అవతల పాకిస్తాన్ వాళ్ళకి మిత్ర దేశం, అందులోనూ ఈ చైనాకు వచ్చేసి మనం అంటే గిట్టదు. దానివల్ల అనమాట ఈ క్రమంలోనే చైనా తమ యుద్ధ ట్యాంకులను పెద్ద సంఖ్యలో ఈ ఎల్ఏసి వద్ద మోహరించిందంట. అంటే ఏ మాత్రం అవకాశం వచ్చినా యుద్ధ ట్యాంకులతో భారత్ మీద దాడి చేయాలనే దురుద్దేశంతోనే చైనా అయితే ఈ ప్లాన్ వేసింది. దీంతో భవిష్యత్తులో కూడా ఈ చైనా యుద్ధ ట్యాంకులతో భారత్కి అయితే ముప్పు ఉన్నది. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా సరే చైనా తమ యుద్ధ ట్యాంకులతో భారత్ మీద దాడి చేసే అవకాశం అయితే ఉంది. అందుకే ఈ చైనీస్ యుద్ధ ట్యాంకులను సమర్థవంతంగా ధ్వంసం చేసే సరికొత్త ఆయుధాలను భారత ప్రభుత్వం అయితే తయారు చేపిస్తుంది. ఆ ఆయుధం పేరే ఇన్వర్ మిసైల్. ఈ ఇన్వర్ మిసైల్ ను ఏటీజీఎం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏటీజీఎం అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని చెప్పేసి అర్థం అనమాట. ఇప్పుడు ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అనేవి భారీగా సాయుధ వాహనాలను, ప్రధానంగా ఈ యుద్ధ ట్యాంకులను నాశనం చేయడానికి రూపొందించబడినటువంటి ఆయుధ వ్యవస్థలు అనమాట. ఇవి గైడెడ్ మిసైల్స్. అంటే ఈ మిసైల్స్ కదులుతూ వెళ్ళేటటువంటి యుద్ధ ట్యాంకులను గుర్తించి వేటాడి ధ్వంసం చేసేస్తాయి. అర్థమైందా? మునుపటి ఈ ట్యాంక్ వ్యతిరేక ఆయుధాల కంటే ఇవి ఎక్కువగా ఈ ఖచ్చితత్వాన్ని అయితే అందిస్తాయన్నమాట. ఇప్పుడు ఒక్కసారి టార్గెట్ చేసి వదిలినామంటే అవి ఎట్టైనా మూవ్ కానీ ఈ మాత్రం పోయి పేల్చి పర్దవుతాయి. అట్ట ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ ఉన్నటువంటి వాహనాలతో సహా సాయుధ వాహనాలను తటస్థీకరించడానికి సైన్యం వీటిని అయితే ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఆకాశు, నాగ్ వంటి క్షిపణులతో మన భారత సైన్యం సత్తాను పెంచినటువంటి మన భారత డైనమిక్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొత్తగా ఈ ఇన్వర్ క్షిపణులను మన భారత సైన్యానికి అయితే అందించబోతోంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ ఇన్వర్ క్షిపణులనే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ గా పిలుస్తారనమాట. అయితే ఇవి 5వ తరానికి అంటే 5th జనరేషన్కి చెందినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అనమాట. అంటే ఇవి చాలా అడ్వాన్స్డ్. ఇకపోతే ఈ ఇన్వర్ మిసైల్స్ ను మన T-90 యుద్ధ ట్యాంకుల పైన అమర్చుతారు. ఈ ఇన్వర్ క్షిపణులను యుద్ధ ట్యాంకుల మీద అమర్చడం ద్వారా యుద్ధ ట్యాంకుల మీద నుంచి ఫైర్ చేస్తే వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అంటే చైనీస్ యుద్ధ ట్యాంకులు మన భారత యుద్ధ ట్యాంకులు ఎదురెదురు పడినప్పుడు మన యుద్ధ ట్యాంకులు ఫైర్ చేసేటటువంటి ఈ ఇన్వర్ మిసైల్స్ ద్వారా క్షణాల్లో ఈ చైనీస్ యుద్ధ ట్యాంకులు అంతా కూడా ధ్వంసమై అయిపోతాయి. ఇక ఈ ఇన్వర్ మిసైల్స్ ని ఇప్పటికే మన భారత డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో. చూడండి, ఇక్కడ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మన భారత డైనమిక్స్ ఈ మిసైల్స్ అయితే తయారు చేయడం విశేషం. అయితే మొదట విడతగా భారత సైన్యం 500 ఇన్వర్ మిసైల్స్ అయితే ఈ భారత డైనమిక్స్ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం విలువ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 2,000 ఇన్వర్ మిసైల్స్ అయితే మన భారత సైన్యం కొనుగోలు చేయనున్నదంట. అంటే ఇకపై మనపై దూసుకొచ్చేటటువంటి ఈ చైనీస్ యుద్ధ ట్యాంకులను మనం ఈ ఇన్వర్ మిసైల్స్ ను ఉపయోగించి క్షణాల్లో బూడి చేయొచ్చు అనమాట. అది విషయం. దీన్నే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి అంటారు. ఇప్పటికైనా అర్థమైందా? మోడీ గారు ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారా? చూడండి, ఒకప్పుడు చైనా అంటే పోయమ్మా, చైనాను వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం సమయం అనిపించేటట్టు ఉండే ఇంతకు ముందు. కానీ ఇప్పుడు చైనా రాని, చైనాతో పాటు పాకిస్తాన్ రాని, పాకిస్తాన్ తోడుగా ఈ బంగ్లాదేశ్ రాని, ఎంతమంది వచ్చినా కూడా ఏళ్ళ జుట్టు మూడేసి మోల్దాంతారట్టే మనోళ్ళు. అంత శక్తిని మనం సంపాదించుకుంటున్నాం కూడా. అది ఏమైనా కానీ మళ్ళా చెప్తున్నా, వాస్తవాల గురించి మాట్లాడుకునే విషయంలో ఎంత మాత్రం మొహమాట పడకూడదు. నరేంద్ర మోడీ గారు రాబట్టే, ఆయన ఉండబట్టే భారతదేశ రక్షణ వ్యవస్థ ఈ స్థాయిలో వృద్ధి చెందుతుంది. అవునా కాదా? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.